వందనాలండి. ఈరోజు జూన్ నెలలోకి ప్రవేశించాము. ఈరోజు దేవుడు నీటిని బాగు చేస్తున్నాడు అనే విషయము అర్థం చేసుకుందాం ఎలీషా ప్రవక్త ద్వారా. 2 రాజులు 2:19-22 వరకు చదువుతున్నాను. అంతటా పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోట రమ్యమైనదని మా ఏలినవాడనైన నీకు కనపడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దకు తీసుకురండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా తన నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీనివల్ల మరణం కలుగకపోవును, భూమి నిస్సారంగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఆ నీరు మంచిదై ఉన్నది. ఎరికో పట్టణంలోని పరిస్థితులు రమ్యంగా ఉన్నాయి, కానీ నీళ్లు మంచివి కావు, భూమి నిస్సారంగా ఉంది. ఎరికో పట్టణం శపించబడి ఉంది అని యెహోషువ 6:26లో రాయబడి ఉంది. కాబట్టి అక్కడ నీరు రుచికరంగా లేవు, నేల నిస్సారంగా ఉండట అనేది ఆశ్చర్యకరమైనదేమీ కాదు. ఈనాడు మన ప్రపంచం కూడా అలాగే ఉంది. కొన్నిసార్లు పైకి చాలా బాగున్నా మొత్తంగా చూస్తే ఇది శపించబడింది అని తెలుస్తుంది. ఇందులోని వనరులు సంతృప్తినివ్వవు. చాలా ఇస్తున్నట్టుగా కనపడుతుంది, కానీ దాని ఫలం కనపడదు. మానవుల అవసరాలు తీరవు. పాత నిబంధన కాలంలోని యూదులు ఉప్పును దేవుని నిబంధనతో పోలుస్తారు. సంఖ్యాకాండం 18:19లో రాయబడి ఉంది. లేవియకాండం 2:13లో కూడా దీన్ని వ్యక్తిగత ఆరాధనలోకి వాడేవాళ్ళు, అంటే పవిత్రతతో పోల్చుకుంటారు. ఆనాడు ఉప్పు తినడము అంటే ఆతిథ్యం పంచుకొనుట అట్లా భావించేవాళ్ళు. కాబట్టి ఉప్పు మనుషుల నడుమ ప్రేమ, స్నేహము, నమ్మకత్వంతో పాటు దేవునితో మానవునికున్న సంబంధం కూడా సూచిస్తుంది. ఉప్పు నీటిని పరిశుద్ధపరచలేదు, నేలను సారవంతం చేయలేదు, కానీ అది దేవుని పని. ఇక్కడ ఎలీషా ప్రవక్త దేవుని కృపను ధరించి ఉన్నాడు. ఇక్కడ క్రీస్తు యొక్క చిత్తం కనపడుతుంది. ఆయన మనకు అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండి మన నుండి ఏమీ తిరిగి ఆశించకుండా ఉండడం కనపడుతుంది. అందరికీ కృప ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఎరికో జనులు ఎలీషా నుండి దేవుని కృప వారికి వస్తుందని విశ్వసిస్తూ ఉన్నారు. తమ అవసరతలు ఆయనకు తెలియపరుచుకున్నారు. ప్రవక్త వారిని కొత్త పాత్రలో ఉప్పు వేస్తేమన్నాడు. కొత్త పాత్ర క్రీస్తుకు సూచనగాను, ఉప్పు ఆయన కృపకు సూచనగాను ఉన్నాయి. ఆ తర్వాత ఎలీషా నీటిలో ఆ ఉప్పు వేసి, దేవుడు నీటిని బాగు చేసి ఉన్నాడు అని చెప్పాడు. రాబో దినాల్లో ఇది జరుగుతుందనియు, శాపము నిర్మూలం కావించబడుతుందనియు ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రకటన 21:4 22:3 ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గడిచిపోయానని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియో దాంట్లో ఉండదు. దేవుడు మనుషుల నడుమ నివసిస్తాడు. అందులో యేసుప్రభు పోలికలో ఉన్న కొత్త పాత్రలుంటాయి. వారిలో స్థిరంగా ఉండే కృప పొంగి పారుతూ ఉంటుంది. అప్పుడు ఇక మరణం ఉండదు, శాపం ఉండదు. దానికి కారణము పాతవన్నీ గతించి సమస్తము కొత్తవి అవుతాయి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ ఎంత గొప్ప సత్యం మా మనసులో స్థిరపరచుకొని, తండ్రి, ఏ దానికి భయపడకుండా, తండ్రి, మీ దగ్గరకు వస్తే సమస్త శాపాలు తీసివేయబడతాయి అనే సత్యము మా హృదయంలో ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.